ఏండి నాకు 20,000 కావాలండి. 20,000 దేనికి? అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి. అక్కడ ఒక పట్టు చీర కొంటే 2 చీరలు ఫ్రీ అంట. అయినా 20,000 లేవు. అబ్బా, ఒక్క చీర కొంటే 2 చీరలు ఫ్రీ అండి. మా అక్క కోటి మా చెల్లి కోటి అమ్మేసి డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం. 20,000కి ఒక చీర, 2 చీరలు ఫ్రీ. వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్నా, వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా, అదొక 10,000, ఇదొక 10,000, 20,000 వచ్చేస్తాయి. ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది. సరే, ఆగు. ఇవి 21,000. 1,000 తీసాను, 20,000. మంచి చీర కొనాలి. ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా, వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి. ఇవ్వండి డబ్బులు. ఏంటి 300? నేను పట్టు చీర కొంటే 2 కాటన్ చీరలు ఫ్రీ వచ్చాయండి. ఆ 2 చీరలు 300కి అమ్మేశాను. ఏంటి ఏంటి ఏమేం సార్ అలా అరుస్తున్నారు? రోజు మీ ఆయన జగదంబ సెంటర్ దగ్గర మా చెల్లికి పానీపూరి తినిపిస్తాడంట. ఏంటి ఏమైందే అంత గట్టిగా అరిచావు? మీరు రోజు వాళ్ళ చెల్లికి పానీపూరి తినిపిస్తున్నారంట. తినిపించారా లేదా? తినిపించాను. ఇప్పటి వరకు ఎంత తినిపించారేటి? 400వి. సార్ ఇప్పటి వరకు 400 తినిపించారంట. 400 ఇచ్చి వెళ్ళిపోండి. ఏంటమ్మా, ఎప్పుడు అప్పు ఇచ్చాను, ₹1 కూడా తీర్చలేదు. ఏటి సార్ అంత కంగారు పడిపోతున్నారు? నేను ఎక్కడికైనా పారిపోతానా ఏటి? ఎక్కడ కదా ఉంటున్నాను, మీ అప్పు తీరుస్తానులేండి. అబ్బా అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను సగం డబ్బులు మర్చిపోతాను. సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా, మిగతా సగం నేను మర్చిపోతాను. ఏ అట్లా కాదు తినేదిగో ఇట్లా తినాలే. అబ్బో నీ లెక్క నాకెట్లా తినత్తదే రాములా, నాకు నవ్విలి తినుడే అచ్చు. నీ లెక్క నాకు పీక్కొని తినుడు రాదే. ఏవండి, ఒక్క అబద్ధం కూడా ఆడని హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అని పేరు తెచ్చుకున్నాడు. చాలా గ్రేట్ కదండి. ఆ రోజుల్లో కాబట్టి అలాగా. ఈ రోజుల్లో ఫోన్స్, వీడియో కాల్స్, చాటింగ్లు వచ్చాక అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరు? నిజాలు క్లియర్ చాటుతో కనుమరుగవుతున్నాయి. ఇది ఒకటి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. పాపారావు గారు చెప్పండి. అమ్మా, నా కర్మ కాలి నా మనసు బాగలేక బీర్ బాటిల్ తాగుదామని తీసుకొస్తే నా మనవాడు ఓపెనర్ మింగేశాడమ్మా. మీరు అర్జెంట్ గా రావాలమ్మా. అవునా? ఒక పేషెంట్ ని చూస్తున్నాను, అతన్ని పంపించేసి వచ్చేస్తాను. అమ్మా బయలుదేరిపోయారా? ఇంకా బయలుదేరలేదండి, బయలుదేరుతాను. రావద్దమ్మా, ఓపెనరు పక్కన టైం తీసుకొచ్చి ఇచ్చాలే. చూడు, నువ్వు జీవితంలో ఎంత తోపు అయినా సరే 2 చెప్పులు ఒకేసారి వేసుకోలేవు. ఖర్చు పెడితే అయ్యో పాపం, నేను ఖర్చు పెడితే మాత్రం లోహో పాపం. చచ్చా, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. అసలు నా టైమే బాలేదు. ఏమన్నా? నా టైం బాలేదంటున్నాను, అది కూడా తప్పేనా? పోయి అరపుకు 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. అబ్బో సంబరం, ఇగురం విల్లలకినట్టే ఉన్నది. స్వీట్ గంటతో తింటానేమైంది? మొన్న డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు స్వీట్ ముట్టనే ముట్టద్దని చెప్పిండు. అందుగుంచే ముట్టకుంట తింటానా. చెప్పండి. నీకు ఒకటి అడిగితే చెప్పు, అన్న కోపం వస్తే ఏం చేస్తాడు? చల్లగా 2 బీర్లు తాగుతాడు. నీ కోపం వస్తే ఏం చేస్తావు? మీ అన్న రక్తం తాగుతా. హర్షి, మీ దగ్గర మస్తు పైసలున్నాయి కదా? లేవత్తమ్మ, తినడానికి తిండే లేదు. అందుకని కార్డులో రెస్టారెంట్ కెళ్ళి తినొస్తాను. ఏంది రంది కొద్ది కూసున్నావు? ఏం లేదే, బాగా బాధ అనిపిస్తుంది. తినేది తినేదే పడుతుంది, తాగేది తాగనే పడుతుంది. అంతగానే ఏం బాధ? మంచి వాళ్ళందరూ ఫస్ట్ చచ్చిపోతారట కాదే. అయినా గాని మీ దిక్కు అంత మంచి వాళ్ళు ఎవరు ఉన్నారు తీయరాదు. మంచోళ్ళందరూ మీ దిక్కున్నారనే బాధనే. ఇల్లాకి ఉడవాలే, బొల్లు బొచ్చలు తోమాలే, కూర పువ్వు వండాలే, నీకు పెట్టాలే, నేను తినాలే, సర్ది పెట్టుకొని పనికి పోవాలి. ఆడోళ్లకు ఇంత గోస. మొగోనికి లేదు గోస, 10 అవతారాలు ఎత్తాలే మొగోడు. ఏంటి అవతారాలు?
ఉదయం ఆఫీస్ పనుల్లో మగమహారాజు, పిల్లగాళ్లను బడికడ దించే ఒక రిక్షావోడు, ఇంటి ఖర్చులకు పైసలిచ్చే ఒక విజేత, కుటుంబం కోసం రక్షణగా ఉండే ఒక గ్యాంగ్ లీడర్, భార్య సరిగ్గా వండనప్పుడు ఏమీ తిట్టని ఒక హిట్లర్, భార్య తెచ్చిన బట్టలు నచ్చకపోతే కోపం రాని ఒక చంటబ్బాయి, పుట్టింటి వారిని ఏమైనా అంటే ఏమీ అనని ఒక ఆపద్బాంధవుడు, అత్త వేరే మగవాన్ని మెచ్చుకుంటే సంతోషంగా స్వీకరించే ఒక ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, మొత్తం మీద అందరి కోసం పాటు పాడే అందరివాడు, ప్రతి మగవాడు. గుడ్ ఈవినింగ్ మేడం, యువర్ ఆర్డర్ ప్లీజ్. ఒక లార్జ్ పిజ్జా. ఓకే మేడం. మేడం పిజ్జా 4 పీసెస్ కట్ చేయమంటారా, 8 పీసెస్ కట్ చేయమంటారా? అమ్మో, 8 పీసెస్ తింటే లావ్ అయిపోతాను. 4 పీసెస్ చాలు. ఏమే బుజ్జి, చెప్పావా? మొన్న 1000 రూపాయలు ఇచ్చినా కదా, దాపెట్టి మనీ ఇక్కడ తీసుకురాపో. అయ్యో బావా, ఖర్చు అయిపోయినాయి. ఎప్పుడు ఇస్తావు మరి? రేపు 700 ఇస్తా, ఎల్లుండి 500 ఇస్తా. ఎన్ని అవుతాయి? 1200 అవుతాయి. ఇంకా 200 ఇక్కడ మరి. వెళ్ళొస్తాను. సరేనండి. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సలీం ఆఫీస్ కి బయలుదేరావా? జస్ట్ ఇప్పుడే బయలుదేరాను సార్. నాకు కొంచెం పని ఉంది, నేను ఒక అరగంటలో వచ్చేస్తా. సరే సార్. అవునండి, ప్రతిరోజు మీ సార్ ఫోన్ చేసి అరగంట లేటుగా వస్తానని చెప్తారేంటి? మనం ఉండేది నలుగురే కాబట్టి అంట్లు తవ్వేసి, ఇల్లు ఉడిచేసి, బట్టలు ఉతికేసి నేను కరెక్ట్ టైంకి బయలుదేరిపోతాను. మా సార్ వాళ్ళది ఉమ్మడి కుటుంబం, అందుకే అతను రావడానికి లేట్ అవుద్ది. ఒక పని మనిషిని పెట్టుకోవచ్చుగా. ఆల్రెడీ పెట్టారు, కానీ పని ఆవిడతో అసుకేసుకుంటూ పని ఇంకా లేట్గా చేస్తున్నారని తీస్తారు. ఇదిగో తాగవే. నీకు అసలు బుద్ధుందా? ఫంక్షన్ కి వచ్చి నీళ్లు తాగుతానంటావేంటి? నీళ్లు తాగితే తప్పేంటే? కడుపు నిండా నీళ్లు తాగితే ఫంక్షన్ లో ఫుడ్ ఏం తింటాం? మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? కొంచెం మీ అడ్రస్ చెప్తారా? నాకు తెలీదు, ముందరిపోయి అడగండి. ఇప్పుడు చెప్తారా? ఏడిపోయినా ఎంతసేపు? బ్యూటీ పార్లర్ పోయినా. అచ్చా, సరే కానీ ఎట్లున్నా చెప్పు. బ్యూటీ పార్లర్ బంద్ ఉందా? ఈ రోజుల్లో మనుషుల మానవత్వమే లేదు. ఏమైంది? నేను ఎక్కిన బస్సు చాలా రష్ గా ఉందండి. కండక్టర్ లేసి ఒక ఆవిడ సీట్ ఇచ్చాడు. నేను డ్రైవర్ ని సీట్ అడిగితే ఇవ్వనన్నాడు. వాడితో నేను గొడవ పడుతుంటే ఇంతలో బస్సులో ఉన్న వాళ్ళందరూ వచ్చి నన్ను బస్సు నుంచి కింద దించేశారు. ఏం పిండి ఇచ్చినావు? ఏమైంది మేడం? రొట్టెలన్నీ మాడిపోతున్నాయి. నానా ఇక్కడ్రా. నాన్నని అలా పిలవకూడదు, మర్యాదగా పిలవాలి. నానా మర్యాదగా ఇక్కడ్రా. ఏంటే బట్టలు నేను ఉతికితే తెల్లగా రావట్లేదు, నువ్వు ఉతికితే చాలా తెల్లగా వస్తున్నాయి. ఎలా? ఉతికేటప్పుడు బట్టల్లో మా ఆయన ఉన్నాడని ఊహించుకుని బట్టల్ని బండకేసి బాగుతా. జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు? జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఆఫ్ కోర్స్. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా, ఫేమస్. అంటే పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. అలాగే వరల్డ్ వార్ 1 చాలా ఫేమస్ అయింది, అందుకే వరల్డ్ వార్ 2 అయింది. మేడం చాలా సేపటి నుంచి చూస్తున్నా, అన్ని ఏరియాస్ కవర్ అయ్యే బస్సులు అన్ని పోయినాయి. ఏ బస్ ఎక్కట్లేదు ఎందుకు మీరు? అంటే అన్ని బస్సెస్ వస్తున్నాయి కానీ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్ రావట్లేదు. ఒకవేళ నా డ్రెస్ కి మ్యాచ్ అయ్యే బస్. టీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? టీ అయ్యేలోపు కూల్ డ్రింక్ తీసుకొని రండి. భాగ్య, గీ ముచ్చటిన్నవానే? ఏంటిదా ముచ్చట? మా మొగోళ్ళు రోజుకు 2000 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు మాత్రం రోజుకు 4000 పదాలు మాట్లాడతారటనే. అవును, మీకు ఏ ముచ్చట చెప్పినా 2 సార్లు చెప్పింది అసలు అర్థమే కాదు కదా. ఏంటిదే? అదే చెప్పేది మరి. హే పావని, నువ్వేంటి చెప్పా పెట్టకుండా సడన్ గా లగేజ్ తో వచ్చేసావు? మీ మమ్మీ కాల్ చేశారే, ఫ్యామిలీ అంతా కలిసి ఏదో ట్రిప్ కి వెళ్తున్నారంట కదా, ఒక్కరిదానివి ఇంట్లో ఉంటున్నావని నీకు వారం రోజులు తోడుగా ఉండమని చెప్పారు. అదా సంగతి.
సరే సరేలే. ఈ వారం రోజులు మనకు నచ్చినట్టు బయటికి వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటావే? మనం ఎంత ఎంజాయ్ చేసుకున్నా ఇంట్లోనే చేసుకోవాలి. గడప దాటి అడుగు బయట పెట్టామని మా అమ్మకి తెలిసిందంటే చంపేస్తది. ఎలా తెలుస్తుంది? మనం ఏమైనా చెప్తామా ఏంటి? చెప్పకపోయినా ఇక్కడ ఏం జరుగుతుందో లైవ్ మొత్తం మా అమ్మకి వెళ్ళిపోతుంది. కొంపదీసి మీ ఇంటికి సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఒకటి కాదు 5-6 ఉన్నాయి. చూస్తావా? అదిగో అక్కడ చూడు, అదో కెమెరా. ఇక్కడ చూడు, ఇదో కెమెరా. అటు చూడు, అక్కడో కెమెరా. ఇటు పక్క చూడు, ఇక్కడో కెమెరా. ఆ పైన చూడు, అక్కడ కూడా కెమెరా ఉంది. ఇదేంది? వి ఇది ఐ ఇది ఎం మొత్తం కలిపితే అంట్ల సబ్బు. ఇక్కడికి వచ్చి లిప్ మూమెంట్ ఇచ్చావు, నువ్వేం మాట్లాడావు చెప్పనా? దగ్గర రా. సౌండ్ తగ్గించండి, పక్కింటి వాళ్ళకి డిస్టర్బెన్స్ గా ఉందన్నావు, అంతేనా? మీరు సూపర్ అండి. ఎలా కనిపెట్టేశారు? ఎలా కనిపెట్టేయడం అంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్నాం కదా, ఈజీ. చెప్పే ఏంది బాబా మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా, ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. ఎంత మాట అన్నారండి? మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈ రోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటున్నారా? మన ఛానల్ సక్సెస్ అయ్యింది, మానిటైజేషన్ అయిపోయిందండి. అందుకోసమే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఇంతవరకు సపోర్ట్ చేసిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్, అందరికి కూడా ధన్యవాదములు. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్ చేసి దాదాపు 8 years అవుతుంది. అప్పటి నుంచి వీడియోస్ తీస్తున్నాము, కానీ ఎవరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. అందుకోసమే ఇంతవరకు ఈ రోజుకి కొద్దిగా పెరిగేసి ఈరోజు అయితే మన ఛానల్ సక్సెస్ అయ్యింది. అందుకోసము ఈరోజు మీ దగ్గర రీల్స్ చేసి ఈ హ్యాపీ మూమెంట్స్ని చెప్తున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన మనందరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ హ్యాపీనెస్ అనేది చాలా కాలంలోగా మిగిలిపోతుందేమో అని